నేను వచ్చి కలుస్తా. ఓకే. ఈ యాగానికి సంబంధించిన తాళపత్రాలు ఇందులోనే ఉన్నాయి. ఈ తాళపత్రాల్లోనే ఆ దశల గురించి వివరించి ఉన్నాయి. ఓకే భయ్య. ఇది పంచజన్య శంఖం. దీన్ని 5వ దశలో వాడాలి. ఇది వాయువుకి ప్రతీక. ఇది 2వ దశ. ఈ దశలో మొదటి వ్యక్తి, 2వ వ్యక్తి ఉండాలి. ఆకాశంలో ఆత్మని మమైకం చేసే దశ. బాసు, నేను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మీరు నమ్మలేదు కదా? ఎందుకు అలా అడిగారు? నేను చెప్పింది విచిత్రంగా ఉంటే మీరు చెప్పింది విచిత్రంగా ఉంది బాసు. నమ్మడం కొంచెం కష్టమైనా వేరే దారి లేదు, ప్రయత్నిద్దాం. ఇంతకీ మీ ఇద్దరు ఎవరు కూర్చోబోతున్నారు? మొదటి రిస్క్ నేనే చేస్తాను బాస్. ఈ రాగి నాణంని ఇద్దరు పట్టుకొని తాళపత్రంలో ఉన్న మంత్రాన్ని కళ్ళు మూసుకొని జపిస్తూ ఉండాలి. నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు జరిగింది కలో నిజమో తెలియట్లేదు. అవును, ఆ మెరుపు నీ చేతిని తాకినప్పుడు నీకేమనిపించింది? మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. 2వ దశ సక్సెస్. హే, నిన్న జరిగిన ఆకాశయానం చాలా అద్భుతంగా అనిపించింది. దీన్ని బట్టి చూస్తే మన ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. సో నువ్వు కూడా ఈ యాగంలో ధైర్యంగా పాల్గొను. నాకు చాలా భయంగా ఉంది సాగర్. భయపడకు, నేనున్నాను కదా. యాగం చేయడానికి అంతా సిద్ధంగా ఉంది. పదండి వెళ్దాం. శాస్త్రి, ఏమీ అవ్వదు కదా శాస్త్రి? మీకు మీ ప్రేమ మీద ఉన్న నమ్మకం, మా స్నేహానికి ఉన్న శక్తి మనల్ని కాపాడుతుంది. సో మరేం భయం లేదు, పదండి. ఈ దశ భూమికి ఆత్మని విలీనం చేసే దశ. ఈ దశలో భూమి తన సహనాన్ని కోల్పోతుందని రాసుంది. ముఖ్యంగా ఈ దశ నీతోనే కాబట్టి నీకే చెప్తున్నా. ఏం జరిగినా సరే యాగం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మధ్యలో తెరవకూడదు. ఈ మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు. ఇదిగో ఈ మంత్రాన్ని చదవండి. ఒకవేళ ఆపితే ఏమవుతుంది? నీతో సహా అందరూ పిచ్చోళ్ళైపోతారు. మొదలు పెట్టండి. మీరు ఇలాగే మంత్రాన్ని చదువుతూ కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు మాత్రమే ఉండాలి. దశ విజయవంతంగా ముగించారు. కానీ ఇంత ప్రణయాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దూరం నుంచి చూస్తున్న నాకే ఒళ్ళు జలధరించి. ఎస్, ప్రళయమే. భూమి ఒళ్ళు విడుచుకొని ఆకలి ఆకలి అంటూ మిమ్మల్ని మింగేయనీకి వచ్చింది. ఎవడరా నువ్వు? సమయానికి నేను రాకపోతే మీ పరిస్థితి ఏమయ్యేది?
నువ్వు మమ్మల్ని కాపాడావా? సిలిండర్ మీద బస్ తక్కువ తెచ్చినట్టు విచిత్రంగా ఉన్నావు. నేను ఒక అద్భుతాన్ని, ఎవరు ఊహకు అందని అద్వితీయ జగత్తులో తారా జువ్వని. ఏదో ఒక డాష్ గాడివి, నీకు అంత సీన్ లేదు. బయటికెళ్ళు. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు, మీతో పాటుండి ఈ పనులను చక్కదిద్దనీకి. నాకు తెలుసు మీకు నాతో చాలా అవసరం ఉందని. అదే ప్యాకెట్ నువ్వు సంధి, నేను ఇది సమరం. బాబా కౌంటింగ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 ప్యాకెట్ తీసేదానికంటే బస్తా తీసేస్తే 7 8 పట్టు. 9. ఆగండి, వాడిని మనతోటే ఉండనివ్వండి. వీళ్ళు వాస్తు ప్రాబ్లం చాలా ఉందిరా. వీడు మనతోనా? ఇంత ప్రళయాన్ని చూసిన తర్వాత కూడా వాడు మనతోటే ఉంటానంటున్నాడంటే ఉండని. అతిగా ఫ్రెండ్స్ మాట అయిన మొగాడు, అప్పుడప్పుడు పేరెంట్స్ మాట అయిన ఆడది బాగుపడ్డాడు చరిత్రలోనే లేదురా. నువ్వు తెలివైనోడివి. నా రూమ్ ఎక్కడా? రేయ్, ఒక దగ్గర తిన్నా కూర్చోలేవారా? చూడు బ్రదర్, ఇంటికి ఏదో వాస్తులోపం ఉంది, అదేదో కనిపెడుతున్నా. రేయ్, నీ బాడీలో ఒక్క పాటైన వాస్తు ప్రకారం ఉందారా? వాస్తు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. చైనా వాడు చీప్గా తయారు చేసిన రోబోలా ఉన్నావు. బాస్, పెద్ద మనిషితో మాట్లాడి తీరిదేనా? కొంచెం వయసు కాకపోయినా ఆయన శరీరానికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. పెద్ద మనిషి అంటే నేనేనా? ఆ, నువ్వే. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మాతో ఎందుకు కలవాలనుకుంటున్నావు? చెప్తాను, అదొక పెద్ద కథ. మధ్యలో ఎవరూ మాట్లాడొద్దు. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తా. ఇంగ పారే ఏనా తీసుకో ఈసారి తీసుకో. ఈ ఆట దాంట్లో నా భూతో నా భవిష్యత్తు అన్నా నువ్వా? అంటే ఏంట్రా? నిన్ను తిట్టడానికి బూతులుండో, నీతో ఉన్నవాడు భవిష్యత్తు ఉండదని అర్థంరా. అక్కడేమో మీ నాన్న సాగు బతుకులు అంటే నువ్వు బొమ్మ ఆడతావా? చాబతుకున్నాడా? పోలేదా? పోతాడరా. నీతో ఏదో ఆక్రమాట చెప్పి పోవాలని చూస్తున్నాడు. అది కానీ చెప్పకుండా పోయాడు అనుకో, ఆత్మయ్య నీ చుట్టూ తిరుగుతా ఉంటాడు. తర్వాత నీ ఇష్టమే. సరే పరా. నడు. ఏంటి ఏదో మాట్లాడన్నావట? అవునరా, చాలా కాలం నుంచి నీకు చెప్పాలనుకున్నాను. నువ్వెప్పుడు నీ వ్యసనాలు ఎదుర్కొని బాగుపడతావు అప్పుడు చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు మారేలా లేవు, నేను ఎక్కువ సమయం బతికేలా లేను. అందుకే వజ్రాలు దాచిన చోటు గురించి నీకు చెప్పాలనుకున్నాను. దగ్గరకు రారా. నేను నవాబు గారి ఆస్థానంలో పనిచేసేటప్పుడు. ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ వేసింది చాలు, బయటికి వెళ్ళేడండి. మా నాన్నతో నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి. వెళ్ళండి, అందరు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, మా మూలన కూర్చుని ఆడండి. అప్పుడు అక్కడ కొన్ని వజ్రాలు తీసి దాచాను. ఆ, 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 ఆ. అవి అవి చెప్పు నానా. నానా 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 లే నానా. ఏమైందిరా? నానా లే నానా. అరే, నానా ఆగే. లే నానా. ఆగు. నానా లే నానా. ఏమన్నా చెప్పాడా? ఎలా చెప్తాడనుకుంటున్నావా? ఆ చెప్తే దగ్గరికి వెళ్ళి ఇలా ఆడితే చెప్తాడనుకుంటున్నావా? ఒక పని చేద్దాం, మా గురువు గారికి మీ నాన్న గురించి చెప్దాం. ఆయన ఏం చేయాలో చెప్తాడులే. చెప్తాడంటావా? నాది బాధ్యత. ఎవరి బండబాబు? నా స్నేహితుడు మోషిజీ. క్యూజియో గురుగారు కూకోమంటున్నారు. మా గురువు సిస్టమ్ ఇండియాదైనా వైఎస్ మాత్రం చైనాది. అంటే అంటే గురుగారు ఇండియాలో పుట్టిన మంత్రాలు మాత్రం సైనాలో నేర్చుకున్నానని చెప్తున్నారు. గాంజు, మోషుజీ ఇతనికి ఏం కావాలి? వీడికో ప్రాబ్లం వచ్చింది మోషిజీ. వీడే చూడటానికి ప్రాబ్లం లా ఉన్నాడు. వీడికి ప్రాబ్లం ఏంటమ్మా? చెప్తాను మోచూచి. మా బాబు నవాబుల దగ్గర పనిచేసేవాడు. వాళ్ళ దగ్గర వజ్రాలు దాచిపెట్టాడు. నాకు చెప్పకుండా చనిపోయాడు. దానికైనా సొల్యూషన్ ఉంటుందా మోచూచి? అందరికి శని అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది. నీకు మాత్రం డిఫాల్ట్ యాప్. అలా జరగడంలో ఏమాత్రం తప్పు లేదు. దీనికి పరిష్కారం ఏం లేదా మోచూచి? దీనికి రెండే మార్గాలున్నాయి.
ఒకటి, నువ్వు ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు మీ నాన్నని కలుసుకోవటం. 2, కర్మకాండలు ఘనంగా జరిపిస్తే మీ నాన్న ఆత్మ సంతృప్తి పడి ఆయన నీ కెల్లోకి వచ్చి చెప్పటం. ఈడేం తెగ ఆలోచించేస్తున్నాడు, పంప తీసి వెళ్ళిపోతాడు. అరే పాపి, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఆత్మలోకానికి వెళదామనా లేక కర్మకాండలు జరిపిద్దామనా? ఏమిట్రా తలుపుతున్నావు మూర్ఖుడా? ఆత్మలోకానికి వెళ్ళటం చాలా కష్టం గాని వెళ్ళి కర్మకాండలు ఘనంగా జరిపించుకో. ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా నాన్న కళ్ళలోకి వస్తారని ఆటో అమ్మేసి అంత్యక్రియలు చాలా గ్రాండ్ గా చేశాను. ఆ సమయంలో విద్యానవనంలో సేవ తీరుతుండగా మా మెదడుకు తగిన ఆలోచన మీతో చేరి మీ యాగంలో పాల్గొని మా పితృవారి ఆత్మలతో చర్చించి ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా దివ్య ఆలోచన. ఎలా ఉంది బ్రదర్? అది దివ్య ఆలోచన కాదురా, దిక్కుమాలిన ఆలోచన. సరేరా, వీడు మొత్తానికి చాలా పెద్ద ప్లాన్లో ఉన్నాడు కానీ నువ్వు 4వ యాగానికి ప్రిపేర్ చేయి. చెప్పరా పాపారావు. అరే మీ నాన్న దయ్యాన్ని వదిలిపించే ముందు ఏదో మంత్రం చెప్తారు కదరా, ఒకసారి చెప్పరా. రేయ్, అది దైవ రహస్యరా, ఎవరికి చెప్పకూడదు. అరే వాళ్ళ నా మీద ఆశలు పెట్టుకున్నారా, తర్వాత నీ ఇష్టం. ఆ మంత్రం నా ఫ్రెండ్ అని ఒకే ఒక్క కారణంతో చెప్తున్నాను, ఎవరికి చెప్పకరోయ్. రాసుకో. చెప్పెత్తుకో, చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళెత్తుకో. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెముండా నీళ్ళెత్తుకోనా? ఇంతేనా? బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. మంత్రం కావాలంటే మంత్రం, మంత్రం ఇటు బొక్కని. రేయ్, యాగం మధ్యలో కళ్ళు తెరవద్దని చెప్పానుక, ఎందుకు తెచ్చావురా? మేము తెరవలేదు, మా మనోనేత్రంతో వీక్షించాము బాలక. ఇంకోసారి గ్రంథికంలో మాట్లాడానుకో నీ నవరంధ్రాలో ఇంధనం పోసి చంపేస్తా. నువ్వెందుకు బాస్ టెన్షన్ పడతావు? సూర్యుడి మీద టార్చ్ చేస్తే ఏమైనా లాభం ఉందా? అలాగే మన పాపరం తిట్టుకుంటే ఏం లాభం లేదు. సూర్యుడు అంటే ఎవరు? నువ్వేరా. థ్యాంక్స్ భయ్యా. నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదైతే. ఏదో ఒకటి, దశ పూర్తయింది కదా, ఇప్పుడు 5వ మనిషి కావాలి. దాని గురించి ఆలోచించండి. ఆలోచన ఎందుకు, మన శాస్త్రిని కూర్చోబెడదాం. నేను కూర్చుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? తిండి లేకుండానే యాగం చేస్తావా? అరే అమర్, వీడియో కాల్ రా. నేను మీలాగే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఫోన్ ఇవ్వు. పిచ్చిదా, 5th మెంబర్ దొరికిందేమో అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకంటే ఇలాంటి ఎఫెక్ట్స్ కొత్త కాబట్టి ఇలా ఉంటుంది, నాకంటే అలవాటు అయిపోయింది. కరెక్ట్ నిధి గురించి చెప్పే టైంలో నా కొడుకు సారీ డాడ్ చనిపోవాలా? ఆ టైంలో నాకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. నువ్వేం బాధపడకరా, నీ దరిద్రం అక్కడితో ఎండైపోలేదు. మా రూపంలో ఎప్పుడు నీతోనే ఉంటుంది. థ్యాంక్స్ భయ్యా, నీ రుణం ఎప్పుడు మర్చిపోను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? ఆ అమ్మాయిని తీసుకురావడానికి. ఆ అమ్మాయి పిచ్చిది కదా, తీసుకొచ్చి ఏం చేస్తావు? ఆ అమ్మాయి పిచ్చిది కాదు. ఎలా చెప్పగలవు? పిచ్చిదే అయితే తను మనలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందని అంత క్లారిటీగా చెప్పదు. ఆ అమ్మాయి మాటలు చూపులు ఎక్కడ పిచ్చిదాన్ని అనిపించడం లేదు. తనేదో పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను.
నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళొస్తాను. శాస్త్రి కూడా బయటికి వెళ్తున్నాడు. త్వరగా చెప్పిన మంత్రప్రయోగం ఈజీగా అయిపోతుంది. అప్పారావు కొంచెం వాటర్ ఇస్తావా ప్లీజ్? కరెక్ట్ టైంకి అడిగేవరా. ఈ మంత్రం మాత్రం మర్చిపోవద్దు. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళు ఎత్తుకో. ఈ వైగ్ర పౌడర్తో మీకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తా. రెడీ? కుచ్చిక్కు 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 కుచ్చిక్కు. ఏయ్ టేక్ ఇట్. ఏంటి పాపారావు ఏదో కలిపినట్టున్నావు? మీరు చాలా హాట్గా ఉన్నారు కదా, కూల్ కావాలని చెప్పి నిమ్మకాయ రసం పిండి ఇచ్చాను. తేడాగా ఉందే. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళెత్తుకో, చాటెత్తుకో. తల్లి పాపరో భయపడమా? ఎవరు మెయిన్ ఆఫ్ చేశారు? కరెంట్ వచ్చింది, శాస్త్రి వచ్చాడు. పాపారావు, పాపారావు. అయ్యో మళ్ళీ ఇక్కడ ఉన్నాడే. అయ్యో ఈ పాపారావు మాతో సెక్సువల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు. అది తెలిసింది మేము ఓ చిన్న ఆట ఆడుకున్నాము అంతే. పాపారావు బయటికి రా. పెద్దగా ఇంట్లో ఏం వాస్తు ప్రాబ్లం ఏం లేదు. భయపడ్డావా? మొత్తానికి మరొక అమ్మాయిని తెచ్చేశాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. రా. శాస్త్రి రేపు 5వ దశకు ప్రిపేర్ చేయి. అలాగే. ఇవిగో ఇంకా కావాలంటే లోపలున్నాయి, ఓకేనా? వెళ్ళు. ఏంటి నీ ప్రాబ్లం? మాది చాలా చిన్న అందమైన ఫ్యామిలీ. మా అమ్మ నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్. అందువల్ల బంధువులు ఎవరూ లేరు.
6 months బ్యాక్ నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయాను. ఈ మధ్యనే కోమాలోంచి బయటకు వచ్చాను. ఆ రోజు స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. వాళ్ళెవరు డాక్టర్? నన్నే చూస్తున్నారు. వాళ్ళు పేషెంట్స్. ఏమైంది? ఏం లేదు. రేపే నేను డిశ్చార్జ్ చేస్తాం. హే హే నిన్నే. ఆటో ఆటో ప్యాసింజర్స్ ఉన్నారుగా, వెళ్ళండి. అలా నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నానని నన్ను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా అందరూ నన్ను పిచ్చిదానిలాగానే చూశారు. కానీ ఒక గార్డ్ బాబాయ్ మాత్రం నాకు మొదటి నుంచి సాయం చేశారు. అతని ఫోన్తోనే నేను మీకు కాల్ చేశాను. కానీ అది వేరే గార్డ్ లాక్కున్నాడు. అతని నుంచి తప్పించుకొని పారిపోతుండగా మీరు వచ్చారు. అవునా? ఇక్కడ దయ్యాలు కనబడుతున్నాయా? ఇక్కడ చాలా ఉన్నాయి. చెప్పెత్తుకో చాటెత్తుకో చెమ్ము నిండా నీళ్ళెత్తుకో, చెప్పెత్తుకో చాటెత్తుకో చెమ్ము నిండా నీళ్ళెత్తుకో. ఇక్కడ నిజంగా ఆత్మలున్నాయా? లేవు. ఇంటి చుట్టూ చాలా ఆత్మలున్నాయి, కానీ లోనికి రాలేకపోతున్నాయి. మనం చేసే ఈ యాగం భంగం కాకుండా ఉండేందుకు ఈ ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాం. లేకపోతే ఆత్మలోకాన్ని చేర్చే ఈ యాగం మధ్యలో భంగం చేయడం కోసం ఆత్మలన్నీ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఓకే, 5వ దశ స్టార్ట్ చేద్దామా? పంచభూతాల్లో ఇది చివరి దశ. అమ్మయ్యా, ఆత్మల మమేకం పూర్తయింది. ఇలాగే ఎలాంటి అడ్డంకులు లేకుంటే మిగతా దశలు కూడా పూర్తి చేయొచ్చు.
ఎవర్రా రే తమ్ముంటే ముందుకొచ్చి కొట్టండ్రా అందరి దగ్గరికి రండి. జీతం సమయానికి మీరు రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి సార్? ఇంత ఫులిష్గా ఈ యాగాన్ని ఎలా మొదలుపెట్టారు? నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అంచనా వేయడానికి కూడా ఆధారాలేవి ఉండేవి కావు. అయ్యిందేదో అయిపోయింది. ఈ యాగాన్ని ఇంతటితో ఆపేద్దాం సార్. కుదరదు. ఈ యాగాన్ని మధ్యలో ఆపరాదు. అలా ఆపితే దాని పర్యావసారం ఊహించడం కూడా కష్టమే. తప్పదు, దీన్ని పూర్తి చేయాల్సిందే. అసలు ఏమైంది సార్? ఆత్మలన్నీ వీళ్ళని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నాయి? ఈ విశ్వంలో ప్రతి చర్యకి కొన్ని నిర్దిష్టమైన హద్దులుంటాయి. వాటి నియమాల ప్రకారం వాటి హద్దు మీరినంత వరకే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే వాటి హద్దు మీరుతామో అప్పుడు ప్రకృతి ప్రళయ కోపాగ్నికి బలి కావాల్సిందే. మరేం చేద్దాం డాక్టర్? వేరే మార్గం లేదు. ఈ యాగాన్ని పూర్తి చేయాల్సిందే. ఇక నుండి నేను కూడా మీతో నుండి ఈ యాగాన్ని పూర్తి చేసి వెళ్తాను. సందీప్, ఇంకో 10 days వరకు నా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి. మీరేమన్నా చేసుకోండి సార్, నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండలేను. దీనమ్మ జీవితం. ఆటోలోకి ప్యాచ్లు వేసుకున్నా బతకొచ్చు. నిన్ను మొదటి రోజు చూసినప్పుడు అనుకున్నాను రా నువ్వు మధ్యలో వెళ్ళిపోతావని, కానీ ఇన్ని రోజులు ఉంటావు అనుకోలేదు. బాబు థ్యాంక్స్, బయలుదేరు. శాస్త్రి, అలా కుదరదు. ఇతని స్థానంలో వేరొకరిని భర్తీ చేయాల్సిందే.